ఎంజాయ్ చేయటం తప్పు కాదు. కానీ మనం వాటిని ఎంజాయ్ చేయాలి తప్ప అవి మనల్ని ఎంజాయ్ చేయకూడదు. మనం వాటిని తినాలి, అవి మనల్ని తినేయకూడదు. రైట్. ముసలితనం ఎంత నరకమో చూస్తున్నారు ఈ రోజుల్లో. 70, 80 ఏళ్ళు, 60 ఏళ్ళు 65 ఏళ్ళు దాటితే కాళ్ళ నొప్పులు, బీపీలు, షుగర్లు, అన్ని మందులు మింగటం, పిల్లల మీద ఆధారపడాల్సిన స్థితి, పిల్లల చూడని స్థితి, ఎవరు పట్టించుకొని ఒంటరి జీవితం గడపాల్సిన స్థితి. పూర్వం రోజుల్లాగా ఉమ్మడి కుటుంబాల్లో 10-20 మంది లేరు మంచం మీద పడితే చూసుకోవడానికి. ఇది తెలిసి కూడా ముసలితనం ఎంత నరకంగా ఉంటుందని తెలిసి కూడా ఆ స్థితిలో సుఖంగా బ్రతకాలంటే మనం ప్లాన్ చేసుకోవట్లేదు. రైట్. ఇంకోటి కూడా, ఎవరన్నా అర్ధంతరంగా హార్ట్ అటాక్ వచ్చి చనిపోతే వాడు అదృష్టవంతుడండి అంటున్నారు. నొప్పి తెలియకుండా చనిపోయాడు అంటే మంచం మీద పడి నరకాన్ని అనుభవించాలి. శేష జీవితం, పక్షవాతం వస్తుంది, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, రకరకాల క్యాన్సర్స్, ఇవన్నీ వచ్చినప్పుడు మంచం మీద పడుతూ ఆ నరకాన్ని చూస్తూ అనుభవించటం లేకుండా చనిపోయాడు. అందుకని ఇక్కడ అదృష్టవంతుడు అంటున్నారు. అదే హార్ట్ అటాక్ 10-12 ఏళ్ళు 15 ఏళ్ళ తెలుగు పిల్లలకు విపరీతంగా వస్తున్నాయి హార్ట్ అటాక్స్. వీడు చనిపోతున్నాడు, అదృష్టవంతుడు అంటాం. అప్పుడు మరి ఎంత దురదృష్టం కాటేసింది అంటాం అక్కడ. ఇది ఎవరి రూపంలో వచ్చి కాటేసిందంటే మనం చేసుకున్నాం. 15-20 ఏళ్ళకి హార్ట్ అటాక్స్ ఏంటండి? అందుకని ఎంజాయ్ చేయడానికి హద్దు ఉండాలి. చచ్చేటట్టు ఎంజాయ్ చేయకూడదు, రోగాలు పాలయ్యేటట్టు ఎంజాయ్ చేయకూడదు, హాస్పిటల్ పాలయ్యేటట్టు ఎంజాయ్ చేయకూడదు, రోగాలతోనే జీవితం గడిపేటట్టు ఎంజాయ్ చేయకూడదు. మంచం మీద పడుతూ మొక్కుతూ మూలుగుతూ ప్రాణాలు అలా సాగదీసేటట్టు ఎంజాయ్ చేయకూడదు. అందుకే నేను అంటాను, కొత్త బట్టలు కట్టినప్పుడు, పట్టు చీరలు కట్టినప్పుడు ఎంజాయ్ చేయండి. పాత బట్టలు కట్టినప్పుడు ఆరోగ్యం గురించి మంచి అలవాట్లు, మంచి ఆహార నియమాలు ఫాలో అవ్వండి. ఆ లిమిటేషన్స్ తెలియాలి. రైట్. లిమిట్ లేకుండా జీవితం పెట్టుకుంటే ఎలా ఉంటుందంటే సమాజం కనపడుతున్నది. డిసిప్లైన్గా ఉంటే ఎలా ఉంటామంటే, ఇప్పుడు మా బట్టి వాళ్ళు, ఇప్పుడు మేము 35 ఏళ్ళ నుంచి నేను నాలుగు గీయలేదు, అసలు 15 ఏళ్ళు ఒట్టి బ్రష్ కూడా చేయలే 93 నుంచి నేను చూస్తే. అంటే అసలు కడగాల్సిన అవసరమే ఉండదు. నేను ఒక వీడియో చూసాను కానీ ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఎవరో చెప్పారు మీ గురించి. నోరు వాసన రావట్లేదు. పాచి 70-80%, అంటే అందరికి పట్టే దాంతో పోలిస్తే 60-70% తక్కువ ఉంటుంది పాచి మాకు. నోరు వాసన కాదు, నోరు దగ్గర ముక్కు పెట్టి చూసినా వాసన కాదు కదా. సొంగ కూడా ఇలా తీశాను, ఇలా చూసుకుంటే సొంగ వాసన రాదు, ఎవరు చూసినా వాసన ఉండదు ఇప్పుడు సొంగ. అంటే అసలు 2 రోజులు బ్రష్ కూడా చేయను. ఒట్టి బ్రష్ చేస్తే 6 నిమిషం చేస్తా, అది కూడా చేయను చాలా రోజులు. అయినా ఇక్కడ బాగుంది అంటే దీని గుర్తు ఏంటి అనుకున్నారు? ఇక్కడ వరకు ఫ్రెష్గా ఉన్నట్టు కాదండి. ఈ 21 అడుగులు పొడవుండే జిఐటి ట్రాక్ అంతా కూడా హెల్దీగా ఉంది. గుడ్ బ్యాక్టీరియాలు బాగున్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియాలు తక్కువ ఉన్నప్పుడు స్మెల్ ఉండదండి. ఇక్కడ పాచి తక్కువ ఉంటుంది. అంటే ఏ జంతువు జీవితంలో బ్రష్ చేయదు, నాలుగే కదా. ఒక్క జంతువు లైఫ్లో డెంటిస్ట్ మొహం చూడదు. అంటే మన పేస్ట్లు వాడితేనే హెల్దీ, బ్రష్ చేసినందువల్లే హెల్దీగా ఉంటున్నాం అనుకుంటే పొరపాటు. అందరూ చేస్తున్నారుగా. 70